చేస్తున్నావా అన్నట్టుగా ఉంటుంది కదా. సో ఆల్టర్నేట్ పార్టీ ఉండాలి. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే రాజధాని కట్టలేదు, 3 రాజధానులు అన్నారు. ఎక్కడ ఒక ఇటుక వేసిన పాపాన్ని బాగలేదు. కేవలం సంక్షేమ పథకాలతో నెట్టుకొచ్చారు, అభివృద్ధి లేదు, ఓన్లీ సంక్షేమమే ఎక్కువగా ఉంది. కానీ మంచి పరిపాలన బాగానే చేశారు అనేది ఇప్పుడు నడుస్తున్న టాకు. సరే, అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కాళ్ళతో తీసుకెళ్తాను, నేను సంపద సృష్టించి తీసుకెళ్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్ పెడితేనేమో మరి అప్పులు చేసి వస్తున్నాడు, ఆర్థిక భారం ఎక్కువైపోతుంది, ఉచిత పథకాలు ఎక్కువైపోయినాయి, అప్పుల భారం అవుతుంది అన్నాడు. మరి అదే మేనిఫెస్టోని కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా లూటీ చేసే పథకాలు పెట్టాడు. మరి నువ్వేంటయ్యా మరి ఇంత ఆయన్ని అంత అప్పుల్లోకి తీసుకెళ్లారని చెప్తున్నారు. మరి మీరు కూడా అంతకు మించిన పథకాలే మీరు వస్తున్నారు. వాళ్ళే అమ్మఒడి ఒకరికి ఇస్తే అప్పులు పాలైందన్నారు. మీ ఇంట్లో 4 5 అందరికి ఇచ్చేస్తానంటున్నారు. మరి ఇది ఎలా సాధ్యం అంటే నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించే మంత్రం నా దగ్గర ఉందన్నారు. మరి ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత ప్రజలు అడుగుతుంటే ఏమంటున్నారు, ఎవరన్నా సంపద సృష్టించే మంత్రం ఏమైనా ఉంటే నా చెవిలో చెప్పండి, వచ్చి తొందరగా డబ్బులు సంపాదించే మార్గం నేను అమలు చేస్తానన్నారు. అంటే ఎస్కేప్ అయిపోయారు.